కొంచెం ధైర్యం వచ్చి ఏ బాధ అనేది ఏర్పడతలేదు. అవ్వా, ఈ తాగుడు ఎవడు కనిపెట్టిండో గాని వానికి మొక్కాలరా అయ్యా. వీళ్ళకింత స్టఫ్ అయితే మంచిగా ఉండు గాని ఈ పొలం కాడేం దొరికి పాడైతుంది. దొంగ ముండా గింత అందగాని నేనుండంగా అది వేరేటో నెంబడా ఎట్లా పోవాలనిపించింది. అందరు ఆడోళ్ళేమో నన్ను కావాలని నన్ను కోరుకుంటారు. నీ అవ్వ, ఈ కాలంలో ఎవని మొగుడు వానికి, ఎవని పెళ్ళాం వానికి నచ్చలేరు నిజంగా. నేనైతే ఇంట్లోనే ఉంటలేను. ఆ వర్క్ చేయక 4-5 రోజులు అవుతుంది. అది ఉంటుందా పీకుతుందా ఇక భగవంతునికేరుగా. నాకు ఇంట్లో దాని ముఖం చూసుకుంటా ఉండనే బుద్ధి అయితే లేదు. అందుకే ఈ పొలం కాడికి వచ్చి సత్తన్నా. ఇక తాయకాడికి పోయి తాగితే ఊకే తాగుడేనారా అని 10 మంది అంటారు అడ కూసున్నోళ్ళు. ఈ ఎందుకు వచ్చిన బాధ పొలం కాడికి తెచ్చుకొని ఇట్లా ఒక్కొని ప్రశాంతంగా తాగుకుంటుంటే అయ్యే పోతుంది. ఓ రాజు, చెప్పు మేడం. అబ్బో మళ్ళా తాగుతాండు కదా. ఏంది రాజు, ఇక నీది ఇదేనా పని తాగుడు? నా పనే తాగుడు, బూగుడు, బొర్రుడు. అట్లయితే కష్టం రాజు. ఎందుకు గంటగానం తాగుతున్నావు? ఇక బాధలున్నాయి లత, అట్టిగా ఎవడు తాగుతాడు.